అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు పల్లపు శ్రీనివాసరావు గారు వారికున్న భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ ఏ పంటలు పండిస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా వారి నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. మీ ప్రకృతి వ్యవసాయ వివరాలకు వెళ్లే ముందు మీ గురించి తెలుసుకుందాం. ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టే కంటే ముందు మీరు ఏం చేసేవారు? మామూలుగా రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు. అంత ముందు రసాయన వ్యవసాయం చేశారు. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీకు ఎలా తెలిసింది, అసలు ఎలా మారారు దీనిలోకి? ప్రకృతి వ్యవసాయం గురించి మా నంజూరప్ప గారు సార్ అని వివరించాడు. ఆ రసాయన వ్యవసాయంలో ఎక్కువ లాసులు వస్తున్నాయని ప్రకృతి వ్యవసాయం వైపు నన్ను మళ్లించడానికి అతను ప్రోత్సాహం కల్పించాడు. ఓకే, చూసారండి. ఫస్ట్ అయితే అసలు ఎట్లా పండిద్దని చూద్దామని మొదటిసారి మొదలు పెట్టాను సార్. మీరు మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? ప్రకృతి 2018 నుంచి స్టార్ట్ చేశాను సార్. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానం పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోనే చేస్తున్నాను సార్. మీ అంటే ఎంత భూమిలో మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? నాకున్న 60 సెంట్లలో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి చేస్తున్నాను సార్. ఇంతకు ముందు రసాయనిక వ్యవసాయానికి ఈ ప్రకృతి వ్యవసాయానికి తేడా ఏం గమనించారు? ఆర్థిక పరంగా అవచ్చు, లేదంటే ఈ యాజమాన్య పద్ధతులు అవచ్చు, ఎట్లాంటి వ్యత్యాసాన్ని మీరు గమనించారు? రసాయన వ్యవసాయం మాత్రం పూర్తి ఖర్చుతో కూడుకున్న విధానం సార్. ప్రకృతి వ్యవసాయం అనేది శారీరక శ్రమ, సొంత శ్రమ చేసుకునే వాళ్ళకి మాత్రం ప్రకృతి వ్యవసాయంలో లాభసాటిగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటుంది సార్. భూమి ఎలా ఉంది అంటే అంతకు ముందు ఉన్న భూమికి ఇప్పుడు ఈ భూమిలో మార్పు ఎలా ఉంది? రసాయన వ్యవసాయంలో వానపాములు అనేవి విరివిగా కనపడవు. ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే మనం మామూలుగా కషాయాలు, జీవామృతాలు వాడతాం కాబట్టి వానపాములు విరివిగా కనపడతాయి, ఆరోగ్యవంతమైన పెరుగుదల ఉంటుంది మొక్కకి. మీరు ముందుగా మొదలు పెట్టినప్పుడు ప్రకృతి వ్యవసాయం 2018లో స్టార్ట్ చేశారు కదా, ఆ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్ కనపడ్డాయి? ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన 1 సంవత్సరం మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. ఎందుకంటే ఈ కషాయాలు అవి మనకు తెలియక చేసుకోలేకపోయాం. తర్వాత ఏంటంటే అలవాటు పడ్డాక అదే కంటిన్యూషన్ చేసి భూసారం పెంచడానికి ఈ ద్రవజామృతం అనో, లేకపోతే ఇంకొక కషాయం అని పురుక్కనో, లేకపోతే నీమాస్త్రమనో అట్టా తెలుసుకొని అక్కడి నుంచి సులభతరం అయిపోయింది. మీరు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు? కూరగాయలు మరియు ఆకుకూరలు సార్. శ్రీనివాసరావు గారు, మీరు ప్రధాన పంటలు అంటే కూరగాయలు, ఆకుకూరలు వేస్తున్నారు కదా, ఇవి వేసే ముందు అంటే భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? అంటే ఎలాంటి సేంద్రియ ఎరువులను అందించి భూమిని సారవంతంగా మార్చుకుంటున్నారు? ఈ పంటలు వేసే ముందు మొదట PMDS ఎకరానికి 30 రకాలు 15 కేజీలు చల్లుతాం సార్. చల్లినాక 45 రోజుల నుంచి 55 రోజులకి మల్చింగ్ చేసేస్తాం రోటోవేటర్ పెట్టి. తర్వాత దుక్కిపాటులో ఎకరానికి 400 కేజీలు ఘనజీవామృతం చల్లి అప్పుడు విత్తనాలు నాటడం మొదలు పెడతాం సార్. ఈ PMDS వేయటం వల్ల మీకు అంటే ఎలాంటి ఉపయోగాలు కనపడుతున్నాయి? PMDS వేయటం వల్ల మామూలుగా ఒకటి ఫస్ట్ కలుపు నివారణ జరిగిద్ది, 2 మొక్కలకి సేంద్రియ జీవ ఎరువులు మొత్తం ఉపయోగపడతాయి, మనం నెక్స్ట్ వేసే పైరుకి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. మీరు వేసే ఈ తీగజాతి కూరగాయల గురించి మీరు నిలువు పందిరిని ఎంచుకున్నారు. ఆ నిలువు పందిరి వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు కనిపించినాయి? సార్, నిలువు పందిరి వల్ల తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంది, పైగా కాయ నాణ్యత బాగా వచ్చింది సార్. కోసటానికి కూడా
సులభతరంగా ఉంటుంది అది సార్. ఇంకా ఇంకా నడి మధ్య అంతర పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే, అవకాశం ఉంది, వచ్చింది. అది ఏదైనా వేసుకోవచ్చు, ఇక ఏ పంటలైనా వేసుకోవచ్చు. నీడ ఉండదు కాబట్టి, మరీ నీడ ఉండదు కాబట్టి గాలి వెలుతురు తగిలిద్ది. అవును సార్. మీరు తీగజాతి కూర రకాల్లో ఏమేమి ఎక్కువ పండిస్తున్నారు? బేర, కాకర. ప్రస్తుతం కాకర ఉన్నట్లుంది. బేర అయిపోయింది సార్. నెక్స్ట్ అదే స్టేకింగ్ లో బేర అయిపోయినా కాకర మళ్ళీ నాటాను సార్. ఇప్పుడున్న ఈ కాకర పందిరి ఎంత ఏజ్ ఉందండి, వయసు? 4 నెలలు వయసు సార్, 120 రోజులు. ఇంకా ఎంతకాలం ఉంటుంది మీ దగ్గర? ఇంకా 2 నెలలు ఉండొచ్చు సార్. మీరు కాకర వేసిన తర్వాత ఎంత కాలానికి మీకు కాపు కటింగ్ వస్తుంది? 60 రోజుల తర్వాత సార్ మొదటి కటింగ్ వచ్చింది. 60 రోజులకి. ఓకే, మీరు నిలువు పందిరి ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఎట్లా దీన్ని సెట్ చేసుకున్నారు? నిలువు పందిరి మామూలుగా అయితే తక్కువ ఖర్చుతో అయిపోయింది సార్. మామూలుగా 40,000 అయితే పందిరి వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే వేరే దానికి పంట మార్పిడి చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది. అదే శాశ్వత పందిరి వేయాలంటే 4 లక్షలు అయ్యి ఖర్చుతో కూడుకున్నది సార్. అందువలన ఆ తక్కువ ఖర్చులో అడ్డ పందిరి వేసుకుని వ్యవసాయం చేస్తున్నాం. అదైతే అది 4 లక్షలు, సుమారుగా 4 లక్షలు అనుకుంటే ఇది 40,000 సార్. 40,000లోనే అయిపోయింది. అవును సార్. ఇవన్నీ కూడా అంటే మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? అంటే మీకు ఇవి మన మామూలుగా బయట మార్కెట్లో బొంగులు, వేపకర్రలు అవి సింపుల్ లో కొద్ది మొత్తంలో కొనుక్కొచ్చుకున్నాం సార్. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న చెట్లు బొట్టుల్లో సొంత శారీరక శ్రమ చేసి కొన్ని కట్టలు నరకొచ్చుకున్నాం. ఓకే, అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే తక్కువ ఖర్చు ఒకటి. అవును సార్. తర్వాత మనం ప్రస్తుతానికి ఇది తీగజాతి కూరగాయలు ఆపుదాం అని అనుకుంటే అవసరమైతే దాన్ని తీసేయచ్చు. ఒక నెక్స్ట్ పంటకి 2-3 క్రాప్స్ తర్వాత తీసేసుకోవచ్చు అని ఉద్దేశం. 2 క్రాపుల తర్వాత మళ్ళీ ఇంకో పంటకి వెళ్ళిపోవచ్చు. కాకర దీనికి ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు మీరు? ఇప్పుడు నిలువు వరుసలు ఉన్నాయి కదా, అటు ఇటు నిలువు వరుస వేసారు కదా. పందిరికి 8 అడుగులు సార్. గాలి వెలుతురు బాగా రావాలంటే 8 అడుగులు. ప్లస్ మీరు అంటే మల్చింగ్ షీట్ తీసుకున్నారు, దేని గురించి? మల్చింగ్ షీట్ అంటే సార్ ఈ ఏరియాలో కలుపు అనేది విపరీతంగా వచ్చింది. మనం తీయలేం. లేబర్ ఖర్చు చాలా కాస్ట్తో కూడుకుంది. అలాంటి ఎక్కువ ఖర్చును మనం భరాయించలేము కాబట్టి ఒకసారి షీట్ వేసి వదిలిపెట్టాం. అది మీరు అంటే ఈ తీగజాతి నిలువు పందిరి మధ్యలో ఆకుకూరలు అంతర పంటగా వేస్తున్నారు. అవును సార్. ఆకుకూరల్లో ఏ రకాలు ఉన్నాయండి? ఆకుకూరల్లో మనం వేసిన రకాలు తోటకూర, అంటే పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, ఎర్ర తోటకూర. తోటకూరలో 3 రకాలు సార్. పాలకూర, సుక్కకూర, ఇది ఎర్ర తోటకూర సార్. ఇది గోంగూర, బచ్చల కూర, పోతే పొన్నగంటి కూర, కొత్తిమీర, పుదీనా, ఇంకా 2-3 వెరైటీలు ఉన్నాయి సార్. అంటే ఆకుకూరలో కూడా చాలా రకాలు మీరు 15 రకాల దాకా ఉన్నాయి సార్. ఆకుకూరలో ఈ సేలో అంతర పంటలుగా 15 రకాల దాకా ఉన్నాయి సార్. ఆకుకూరలు అంటే మనకి త్వరగా అంటే కాకర కొంచెం టైం పట్టినా కానీ ఆకుకూరలు ముందుగా మనకి ఆదాయం స్టార్ట్ అయింది. అవును సార్. ఆకుకూరలు అనేది 30 నుంచి 35 రోజుల దాకా ఫస్ట్ కటింగ్ వచ్చేసింది. అంతర పంటే మనకి మెయిన్ పంటకి ఎంతో కొంత కావాల్సిన అమౌంట్ దీని నుంచి తీసుకోవచ్చు మొదటిసారి. ఓకే. అవును సార్. మరి ఆకుకూరలో రకరకాలుగా ఉంటుంటాయి. కొంతమంది వేర్లతో సహా పీకేసి మార్కెట్లకు పంపిస్తుంటారు, కొంతమంది కట్ చేసి పంపిస్తారు. అంటే మీరు ఎలా చేస్తున్నారు సార్? ఆకుకూరల్లో దాదాపు 9-10 రకాలు కట్ చేయటం, కొత్తిమీర లాంటిది 1 or 2 ఆకుకూరలు ఏమో పీకటం సార్. తతిమయాన్ని కట్ చేయటం, కట్ చేసి మళ్ళీ చిగురు వేసి మళ్ళీ ఎగురేసి 2వ క్రాపు 3వ క్రాపు మనం కట్ చేసే పాలకూర లాంటివి, పాలకూర కానీ సుక్కకూర కానీ ఏదైనా కట్ చేసే కొంది వస్తుంటుంది. అదే. ఓకే. అవును సార్. మీరు అంతర పంటగా కాయగూర రకాలు కూడా వేస్తున్నారు ఆకుకూరలతో పాటు. అవును సార్. మరి కాయగూర రకాల్లో ఏమేమి వెరైటీస్ మీరు వేస్తున్నారు పంటగా? కాయగూర రకాల్లో మిర్చి, మామూలుగా వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సార్. ఓకే. అంటే ఇవి సీజన్ బట్టి మారుతాం. సీజన్ బట్టి అంటే 3 నెలలు ఏమున్నాయి ప్రజెంట్? మిర్చి, వంగ ఉంది సార్. ఓకే. వీటన్నిటికీ కూడా నీరు ఏ విధంగా అందిస్తున్నారు? అంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా? నీటి పారుదల సార్. వీటికి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ అందిస్తున్నాం సార్. డ్రిప్ సిస్టమ్ మీకు బాగుంది? డ్రిప్ సిస్టమే బాగుంది సార్. ఎందుకంటే వాటర్ తక్కువ, కలుసుబాటు ఎక్కువ.
పంట రన్నింగ్ టైంలో ఇంకా ఎలాంటి ఎదుగుదలకు కానీ ఈల్డ్ మంచిగా రావడానికి ఎలాంటి సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు? సార్ మనం పంట ఎదుగుదలకి ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతము 60 ఎకరానికి వచ్చి 200 లీటర్ల డోసేజీ, మన 60 సెంట్లకు సరిపడా డోసేజీ. మినిమం ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారిస్తాం సార్, డ్రిప్ ద్వారా. అవును సార్. ఇంకా అదే మెయిన్గా అదే ఇస్తున్నారు. మెయిన్ ఒకటే ఈ కషాయాలు ఉన్నాయి పురుగు తెగుళ్ళ నివారణ. పురుగు తెగుళ్ళకి ఈ వేప కషాయం, ఆ గుడ్డు చిన్న గుడ్డప్పుడు అది, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఈ కషాయాలు. గ్రోత్స్కి ఏమో మామూలుగా చావా బెల్లము ఇలాంటి కషాయాలనే, కోడిగుడ్డు నిమ్మరసం ఇలాంటి ఏమో గ్రోత్ ప్రమోటర్స్, అంటే ఎదుగుదలకి ఇంప్రూవ్మెంట్. ఇవి ఎన్ని రోజులకి ఇస్తుంటారు సుమారుగా? ఇవి 20 రోజులకు ఒకసారి ఇస్తుంటాం సార్ గ్రోత్ ప్రమోటర్స్. అంటే అది కూడా మార్చి ఇప్పుడు ఒకసారి చేప బెల్లం ద్రావణం ఇస్తే నెక్స్ట్ టైం మళ్ళీ వేరేది ఇస్తారా? వేరేది ఇస్తాం. అది మీరు ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ఇప్పుడు కాకర ఉంది కదా, కాకర తీసుకున్నట్లయితే దీనిలో ఇబ్బంది పెడుతున్నాయి ఏమున్నాయి పురుగు కానీ? మెయిన్ దోమ, పొండేకి సార్. దానికి ఏం చేస్తున్నారు మీరు? దోమకి తెల్లదోమ, పచ్చదోమకి ఏమో మన మామూలుగా పసుపు బొలుగు ప్లేట్లు ఉండయి. పొండేకి బాక్సులు ఉన్నాయి సార్, ట్రాప్స్ ప్లస్ పొండేకి బాక్సులు సార్. అదే ఓకే, మొత్తం పెట్టేశాం. కానీ ఆ లూర్స్ వచ్చి 3 నెలలు పనిచేసింది, మళ్ళీ మార్చుకుంటే సరిపోయింది సార్. ఓకే. మీ ఫీల్డ్కి వచ్చినప్పుడు అంటే మీరు ప్రస్తావించలేదు కానీ నేను అబ్జర్వ్ చేశాను, అంటే బోర్డర్లో బొప్పాయి కనిపించింది. అంటే బొప్పాయి ఇంకేమైనా ఉందండి? బొప్పాయి ఉంది సార్ బోర్డర్లో. బొప్పాయిలో మళ్ళీ ఇంకొక లాగా సన్ఫ్లవర్ మొక్కలు ఉన్నాయి, పొద్దుతిరుగుడు మొక్కలు కూడా. ఓకే. 5 అడుగుల గ్యాప్లో మళ్ళీ 2.5 అడుగు వేస్ట్ పోకుండా సన్ఫ్లవర్ నాటాను సార్. ఎందు గురించి అని అంటే ఇప్పుడు బోర్డర్లో బొప్పాయిని ఎంచుకున్నారు మీరు? బోర్డర్లో బొప్పాయిని ఎంచుకోవడం అంటే మనకి ఎటుకుడి ఫీల్డ్ ఎండాకాలం ఉంటుంది, బయట నుంచి వచ్చే వేడి గాలను తట్టుకుంటుంది, మరియు బోర్డర్ క్రాప్ ఆదాయం కూడా మనకు వచ్చింది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని బోర్డర్ క్రాప్ వేసాను సార్. ఓకే. ఇప్పుడు ఉన్న పంటకి మీకు అంటే దాని అంటే వేడి గాలను ఆపుతుంది అనే ఉద్దేశం ఒకటి. అవును సార్. ఇంకొకటి అదనపు ఆదాయం వచ్చేది కదా. మీరు ఒక సీజన్ తీసుకున్నట్లయితే ఇవన్నీ ఒకేసారి మీకు చేతికి వచ్చాయి కాదు, ఆకుకూరలు ఎర్లీగా వస్తాయి, తర్వాత కొన్ని రకాల కాయగూరలు 3 months అవ్వచ్చు, 6 months, లేదంటే కొన్ని 9 monthsకి వచ్చే ఉన్నాయి. అట్లా తీసుకున్నట్లయితే ఈ పంట మొత్తం పూర్తయ్యే లోపు మీరు ఖర్చులు ఎంత వస్తున్నాయి, ఆదాయం ఎంత కనిపిస్తుంది? ఒకటి సార్, ఆకుకూరలు కూరగాయలు అయినాయి. ఆకుకూరలు 2 సార్లు వచ్చేళ్ళకి ఒక ఆకుకూర అయిపోయింది. కూరగాయలు అన్నావు ఒక 60 daysలో అయిపోయింది. ఈ పందిరి ఏంటంటే 2 times వేస్తున్నాం మనం. ఇది మొత్తం పూర్తయ్యేళ్ళకి మనకు ఒక 60-70 వేలు లోపు ఖర్చు అయింది అనుకో, 1,50,000 దాకా ఆదాయం వచ్చింది సార్. ఖర్చులు పోనే చెప్తారు? ఖర్చులు పోనే. అది ఓకే. కేవలం 60 సెంట్లలో ఆదాయం మీరు చెప్తున్న ఆదాయం అంటే అవును చాలా బెటర్ అనే చెప్పుకోవాలి. బెటర్ అంటే అవును సార్. స్టేకింగ్ లోనే 2 పందులు వేస్తున్నాం, బీరా ప్లస్ కాకర. అంతర పంటలు అనేవి ఆకుకూరలు ప్లస్ మా కాయగూరలు మొత్తం ఉంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ ఉంది. ఒక పువ్వు వచ్చి 100 రూపాయలు సార్. అట్టా ఏంటంటే సొంతంగా తిరిగి అమ్ముకోగలిగితే అదనపు ఆదాయం ఎక్కువగా వచ్చింది సార్. లేదు మనం మీడియేటర్కి వేసామనుకో ఆదాయం తగ్గిపోయింది సార్. ఓకే. మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? చిన్న ఆకుకూరలు అయితేనేమో ఊళ్ళో సార్, మామూలుగా ఈ కాకరకాయలు, బీరకాయలు ఇలాంటి మార్టూర్ మార్కెట్ మాకు దగ్గర, ప్రతిరోజు మార్కెట్ పోయి వస్తుంటాం. ఓకే. అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఇంకా ఏమైనా యాక్టివిటీస్లో ఉన్నారా? అంటే ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఏమైనా పనిచేస్తున్నారా? ప్రకృతి వ్యవసాయంలో ఐసీఆర్పీగానే ఉంటున్నాను. గత 7 సంవత్సరాల నుంచి ఈ రంగంలోకి వచ్చిన కానీ ఐసీఆర్పీగా కొనసాగుతూ జెడ్బిఎన్ఎఫ్ సేద్యమే చేస్తున్నాను సార్. ఓకే. మీరు మీ అనుభవపూర్వకంగా చాలామంది మాకు భూమి లేదనో లేదంటే దానికి పెద్దగా మిగలట్లేదని భావిస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరిచ్చే సలహా సూచన? నాకు తెలిసినంత వరకు సార్, మనకున్న కొద్ది భూమిలోనే ఏక పంట కాకుండా బహు పంటలు వేసుకుంటే, మెయిన్ ప్రకృతి వ్యవసాయంలో శారీరక శ్రమ చేసుకుంటే ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒకే పంట వేసి 3 నెలలు 6 నెలలు దానికోసం వెయిట్ చేసి ఏ తుఫాను బహువాన వచ్చి ఒక పంట అయితే క్లోజ్ అయ్యింది. అదే అనేక పంటలు ఉన్నాయి అనుకో, 2-3 పంటల్లో ఏదో ఒక పంట మనం పెట్టిన పెట్టుబడిని తిరిగి మనకు అందించింది సార్. ఓకే. ఇంకొకటి అంటే ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా ఉధృతి తక్కువగా ఉండొచ్చు. అవును. 4-5 రకాలు వేసినప్పుడు మెయిన్ క్రాప్ జోలికి మెయిన్ పురుగు పోదు. ఈ ఆకుకూర మీదనో డైవర్ట్, మెయిన్ ముల్లంగి మీద డైవర్ట్ అయ్యింది. ముల్లంగి 45 రోజులకు పీకేస్తాం, ఒక స్టెప్ పోయిద్ది.
ఆ విధంగా పలు పంటల విధానం ఏంటంటే మెయిన్ క్రాప్కి సేఫ్టీ క్రాప్. ఓకే శ్రీనివాసరావు గారు, అంటే మీరు ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనం తెలుసుకొని 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం కంటిన్యూస్గా చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయ విభాగంలో కూడా మీరు పనిచేస్తూ ఈరోజు మీ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు విధానాల గురించి తెలియచేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. నమస్తే సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.